నమస్కారం. పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క స్థానంలో ఈరోజు కార్మికులు బానిస బతుకుతున్నారు. యావత్ ప్రపంచం ఏమనుకున్నదంటే, అయ్యా మనం కష్టాలని పోవాలంటే మనకి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే మన కష్టాలు పోతావా అనుకుంటారు. మరి అక్కడ పనిచేసేవాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దేవుడి దగ్గర మనం పనిచేస్తున్నాందుకు మనకి ఎటువంటి కష్టాలు ఉండవు, కష్టాలు రానీరు అని అనుకుంటారు. ఆ విధంగా జరుగుతున్న తరుణంలో దేవస్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అనేకమైన ఇబ్బందులు పడుతూ గతంలో ఈవో గారిని అడిగితే అప్పుడు ఉన్న ఈవో గారు కొన్ని సమస్యలను పరిష్కరించి తర్వాత ఎంతమందో ఈవోలు మారుతూ ఉన్నారు. వారికి వారి యొక్క కష్టాల గురించి అడుగుతుంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో న్యాయం అడిగితే ఉద్యోగం లేకుండా చేస్తున్నారండి. ఇది ధర్మం అండి. అయ్యా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మా సమస్యలు పరిష్కరిస్తే వెంకటేశ్వర స్వామి కాడికి మేము పోతున్నామని ప్రజలు వస్తూ ఉంటే, భక్తులు వస్తుంటే అక్కడ పని చేయిస్తున్న అధికారులు సమస్యలు సృష్టిస్తున్నారు. మేము గతంలో ఈ సమస్యల మీద మాట్లాడి వచ్చిన తర్వాత మాకు సహకరించిన కార్మికుల్ని మాకు చెప్పి కొన్ని డిమాండ్లు చెప్పిన కార్మికుల్ని డ్యూటీలు లేకుండా చేస్తున్నారు. శాంతనమ్మాయని 5 రోజులు డ్యూటీలు లేకుండా ఆమెని చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత నిదానంగా ఏదో ఒక విధంగా మళ్ళీ తీసుకున్నారు. ఇప్పుడు డి చిరంజీవి దాసరి చిరంజీవి అనే అతని మీద ఈరోజు ప్రతీకార చర్యగా దాదాపు 20 రోజులుగా అతనికి డ్యూటీ లేకుండా హింసలు పెడుతున్నారు. అంటే న్యాయం మాట్లాడకూడదు. వాళ్ళు బానిసగా బతికిస్తే పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసే వాళ్ళని బానిసగా ఉంటే వాళ్ళకి డ్యూటీలు ఇస్తారు. ఇది ధర్మం అండి. మీరు న్యాయమా చెప్పండి. ఈరోజు అసెంబ్లీలో లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ లడ్డు కథ ఎటో పోయింది, కులాలు వచ్చినాయి మధ్యలో. అంటే అసెంబ్లీలోనే ప్రజలకు మేలు చేయాలా, కార్మికులు మేలు చేయాలా, శాసనాలు సృష్టించాలా, శాసనసభలలో సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాల్సిన శాసనసభలోనే ఈ విధంగా శాసన మండలిలోనే ఈ విధంగా తయారైతే ఇంకా సామాన్య ప్రజలకు ఇంకా రక్షణ ఎక్కడ ఉందండి ఈ యొక్క ప్రభుత్వంలో? కాబట్టి మీరు దయచేసి మా కార్మికులు న్యాయమైన సమస్యలు మీరు పరిష్కరిస్తారా? లేకపోతే మమ్మల్ని అయ్యా ఈ సమస్యలు కానీ పరిష్కరించకపోతే నేను నెల్లూరు నుంచి ఒక జెండా పట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యాయం జరుగుతుంది, అన్యాయాన్ని ఖండించండి అని వస్తే, నేను ఒక హిందువుగా విధంగా వస్తే నేను దేవుడికి అన్యాయం చేసిన అవుతాను. కానీ అని నేను అనుకుంటుంటే ఆడున్న కార్మికులకి మేలు చేయాలి, కార్మికులకి మేలు చేయమండి అంటే వాళ్ళు చేయటం లేదంటే వాళ్ళని నేను దేవుడికి అన్యాయం చేసిన వాళ్ళ కాదా? భక్తులు ఎందరో వస్తున్నారు, అనేక దేశాల నుంచి వస్తున్నారు. ప్రపంచం అంతా మన కలియుగ వెంకటేశ్వర స్వామి ఇక్కడే వెలిచారు, ఆయన దగ్గర పోతే మన సమస్యలు పరిష్కారం అవుతుంది అనుకొని వస్తున్న వాళ్ళకి మీరు అధికారులు ఏం సమాధానం చెప్తారు? మీ స్వార్థం కోసం కాంట్రాక్ట్ లేబర్ని ఉపయోగించుకుంటారా? ఏమయ్యా ఇది మాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర కార్డు పేర్కొని వాళ్ళకి డ్యూటీ లేకుండా చేస్తారా? ఇంత బానిస బతుకు, అందరూ ఎటువంటి కష్టాలన్నా తొలగిపోతాయన్న దేవస్థానం కాడ మీ ఇంత బానిస పనిచేయిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? కాబట్టి మేము మెమోరాండాలు ఇచ్చి డిసెంబర్ 24వ తారీఖున 2025 మెమోరాండం ఇచ్చాం. దానికి కూడా ఎలాంటి సమాధానం ఇకపోతే మళ్ళీ ఒక నెల అయిన తర్వాత మళ్ళీ మెమోరాండం ఇచ్చాం. దానికి కూడా ఇప్పుడు సమాధానం లేక దాదాపు 3 నెలలు కూడా వస్తుంది. కాబట్టి మా సమస్య పరిష్కరించటానికి మీరు కానీ సహకరించకపోతే నెల్లూరు నుంచి అల్లిపిరి వరకు పాదయాత్ర చేస్తాను. మీరు చేస్తున్న అవినీతి పనులకి
లడ్డులో ఎట్లా అవినీతి అయింది అంటున్నారు, నెయ్యి అవినీతి అయింది అంటారు, లడ్డు బాగలేదు అంటున్నారు. మీరు కరెక్ట్గా మీరు చేస్తే ఇవన్నీ ఎందుకుంటాయి? ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? అసలు దేవుణ్ణి ఈ ఈదుకు లాగే పరిస్థితి మీ ఈ యొక్క దేవస్థానం కమిటీ, దేవస్థానం ఆర్గనైజేషన్ ఎందుకు చేస్తున్నారు? అయ్యా మంత్రి గారు, మీకు కూడా తెలియజేశాం, మేము మాలో తప్పు లేదు. దాదాపు 3 సంవత్సరాల 3 నెలలుగా మేము మీకోసం ఎదురు చూస్తున్నాం, మీరు పరిష్కరించదు కాబట్టి మాలో తప్పు లేదు. మీకు అవకాశం ఇచ్చాం. ఆ కాంట్రాక్ట్ పద్ధతులను రద్దు చేయండి. ఆ కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి డబ్బే, మీ సొంత డబ్బులు కాదు, ఏ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కాదు. ప్రభుత్వం ఏమీ దానికి పెట్టుకొని ఆయన ఇవ్వలేదు, బడ్జెట్లో పెట్టలేదు. కాబట్టి భక్తులు వేస్తున్న డబ్బులకి కార్మికులకి న్యాయమైన జీతాలు ఇవ్వండి. కార్మికులకు న్యాయంగా పనిచేయించండి. మీరు ఆఫీసులో కూర్చుంటారు, ఒక్కసారి ఆ భక్తులు వచ్చిన ఉన్న ఒక చూడండి, షెల్టర్లు చూడండి, ఎన్నో మీరు పెట్టుంటారు దొడ్లు. ఆ దొడ్లులో ఒకసారి పోయి చూడండి, ఎంత వాసన పడుతుందో, గబ్బు పడుతుందో. అటువంటి చోట పని చేస్తున్న వాళ్ళకి మీరు న్యాయం చేయలేకపోతే తిరుగుబాటు వద్దు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుగుబాటు వచ్చిందంటే ప్రపంచంలోనే దేవుడికి చెడ్డ పేరు వస్తుంది. దేవుడికి చెడ్డ పేరు రావద్దని, మీరు రానియొద్దని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. మా సమస్యను త్వరగా పరిష్కరించండి. లేని ఎడల మేము అతి త్వరలో మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ గారికి, మరి జిల్లా ఎస్పీ గారికి, అంటే నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి మరియు తిరుపతి జిల్లా ఎస్పీ గారికి కూడా లెటర్లు పంపించి, లేబర్ పండుగలు పంపించి మేము నిరసనగా నెల్లూరు నుంచి బయలుదేరి మీ యొక్క సమస్యలను ఎండగట్టుకుంటూ వస్తామని తెలియజేస్తున్నాను. నమస్తే. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ యొక్క సౌత్ జోన్ ఇన్ఛార్జిని. నేను ఇచ్చిన లెటర్కి నాకు మీరు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదంటే అది పుణ్య దేవస్థానం అని నేను ఇంకా నమ్ముతున్నాను. అక్కడ ఉండేది, ఆ దేవస్థానంలో ఉండేది మంచివాళ్ళు అనుకుంటున్నాను. ఆ దేవస్థానం కాడ పనిచేసేవాళ్ళు కూడా దయాహృదయులు అనుకుంటున్నాను. దేవుడికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నాను. కాబట్టి దేవస్థానానికి, వెంకటేశ్వర స్వామికి చెడ్డ పేరు తేవద్దని మిమ్మల్ని మరీ కోరుకుంటూ విరమిస్తున్నాను. నమస్తే.